హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ డిస్కషన్. మ్యాచ్ నెంబర్ 25 లో భాగంగా గుజరాత్ టైటాన్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియం మీదుగా తలపడబోతున్నారు. అయితే ఈ మ్యాచ్ లో గెలవడానికి ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో తెలుసుకోవాలంటే తప్పకుండా వెదర్ కండిషన్స్ అండ్ పిచ్ రిపోర్ట్ మొత్తం అనలైజ్ చేసుకుని ప్లేయింగ్ లెవెన్ లోని బలాబలాలన్నింటినీ స్టాటిస్టికల్ ఏదైతే లింక్ చేసుకుని చూసుకోవాలి. అయితే ఇవన్నీ చూసుకోవాలి అనుకుంటే తప్పకుండా మన వీడియో కూడా ఎండ్ వరకు చూసేయాలి. సో దయచేసి వీడియో వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏ పాయింట్ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే గుజరాత్ మంచి వేడి మీద ఉంది. హై 41 degrees ఉంటుంది, లో 26 degrees ఉంటుంది. ఇక హ్యూమిడ్ లెవెల్స్ కూడా బిలో 20% మటుకే ఉంటాయి. రెయిన్ ఛాన్సెస్ ఏ మాత్రం లేదు కాబట్టి ఫుల్ గేమ్ చూసేయచ్చు. ఇక పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే ఇక్కడ దాదాపు 11 పిచ్లు అయితే ఉన్నాయి. ఏ పిచ్లు సెలెక్ట్ చేస్తారో అంత ఈజీగా ప్రిడిక్ట్ చేయలేకపోతా ఉన్నాం. బట్ 2 type ఆఫ్ పిచెస్ ఉన్నాయి, రెడ్ సాయిల్ అండ్ బ్లాక్ సాయిల్. బ్లాక్ సాయిల్ అయితే కాస్త బౌలర్స్ కనుకొలిస్తుంది, రెడ్ సాయిల్ అయితే కాస్త బ్యాటర్స్ కనుకొలిస్తుంది. T20 గేమ్ అండ్ నైట్ గేమ్ కాబట్టి దగ్గర 1,00,000 మందికి పైగా ఇక్కడ వచ్చి మ్యాచ్ చూడాలి. వాళ్ళకి ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకుంటే తప్పకుండా బ్యాటింగ్ ప్యారడైజే కావాలి. కాబట్టి ఆబ్వియస్లీ బ్యాటింగ్ ట్రాక్ అయినా రెడ్ సాయిల్ పిచ్చెస్ సెలెక్ట్ చేస్తారు. దానివల్ల ఇంకొకసారి 200+ గేమ్ అయితే చూడొచ్చు. ఇక్కడ జరిగింది ఈ సీజన్ ఒకే ఒక గేమ్ అండ్ ఆ గేమ్ లో కూడా 2 innings లోనూ అబౌట్ 200 అయితే వెళ్ళింది. దానివల్ల ఈ రోజు మరొకసారి ఫుల్ ఎంటర్టైనింగ్ గేమ్ అయితే చూడొచ్చు. ఇక టాస్ గెలిచి చేజ్ చేయాలా, బ్యాటింగ్ చేయాలంటే రికార్డ్స్ అండ్ ఈవెంట్స్ గా ఉన్నాయి. ఎందుకంటే 45 మ్యాచెస్ జరిగితే మొన్న జరిగిన మ్యాచ్ తో కలుపుకుని 23 times ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిస్తే 22 times సెకండ్ బ్యాటింగ్ చేస్తున్న వాళ్ళు గెలిచారు. కానీ నైట్ డ్యూ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా కూడా బౌల్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. హెడ్ టు హెడ్ షాట్స్ ఎలా ఉన్నాయంటే మొత్తం 5 సార్లు తలబడితే జీటీ ఏకంగా 3 సార్లు గెలిస్తే కేకేఆర్ జస్ట్ ఒక్కసారి మటుకే గెలిచింది అండ్ ఇంకొకసారి రిజల్ట్ రాలేదు. ఇక్కడ నరేంద్ర మోదీ స్టేడియంలో ఎన్ని సార్లు తలబడారంటే ముచ్చటగా 3 సార్లు తలబడితే రిజల్ట్స్ కూడా ముచ్చటగా 3 వచ్చాయి. జీటీ 1 గెలిచింది, కేకేఆర్ 1 గెలిచింది అండ్ నో రిజల్ట్ గా 1 మిగిలిపోయింది. ఇక 2 నిమిషాల కంపోజిషన్ లో భాగంగా ఫస్ట్ కోల్కతా నైట్ రైడర్స్ యొక్క కాంపోజిషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే టీమ్ సెట్ అయిపోయింది, ఇక నుంచి అన్న విన్నింగ్ వేస్ వస్తాయి అనుకునే లోపు ఏదో ఒక బొక్క పడతానే ఉంది. షిప్ గద ప్యాచ్లు వేసే కొద్ది ప్యాచ్లు ఎలా వస్తా ఉంటాయో వీళ్ళకి కూడా అంతే, బొక్కలు పూడ్చుకునే కొద్ది మరీ ప్యాచెస్ వేసుకోవాల్సి వస్తా ఉంది. ఒక మ్యాచ్ ఏమో బ్యాటింగ్ అద్భుతంగా చేసి బౌలింగ్ పర్ఫార్మెన్స్ లేకుండా ఓడిపోతారు, ఇంకొక మ్యాచ్ బౌలింగ్ వేసి బ్యాటింగ్ ఆడక ఓడిపోతారు. సరే ఇవన్నీ కాదు, 2 సెట్ చేసుకున్నాం అనుకుంటే స్పిన్నర్ సరిగ్గా వేయరు, లేదా డెత్ ఓవర్స్ లో పేసర్ సరిగ్గా వేయరు. సో ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల 5 out of 4 మ్యాచెస్ ఓడిపోయారు. ఆ 5th మ్యాచ్ కూడా ఏం గెలవలేదు, నో రిజల్ట్ వల్ల ఒక పాయింట్ వచ్చింది. లాస్ట్ మ్యాచ్ సిఎస్కే అగైన్స్ గా కూడా అంతే, పవర్ ప్లే లో సిఎస్కే వచ్చిన స్టార్ట్ కి 220 వెళ్ళిపోతుంది అనుకుంటే కార్తిక్ త్యాగి అద్భుతమైన ఆర్కర్లతో దాన్ని 200 బిలోకే రిస్ట్రిక్ట్ చేయగలిగారు, 190 అని. దాంతో పాటు సునీల్ నారాయణ కూడా మంచి ఫామ్ లోకి వచ్చాడు, వరుణ్ చక్రవర్తి కూడా పర్వాలేదు అనిపించారు. సో బౌలింగ్ ఇంత బాగా పర్ఫామ్ చేసినా కూడా బ్యాటర్స్ బ్యాటింగ్ ట్రాక్ లో అది కూడా చేజింగ్ చేస్తూ డ్యూ ఉన్నా కూడా ఆ చేజ్ ని ఫినిష్ చేయలేక 30+ runs అయితే ఓడిపోవాల్సి వచ్చింది. సో ఇదొక్కటి చాలనుకుంటా కేకేఆర్ కి ఎంత దురదృష్టం వెంటాడుతుందని. దురదృష్టం అనే కాదు, వాళ్ళు టాక్టికల్ ఎర్రర్స్ ఎక్కువ చేస్తా ఉన్నారు. టీమ్ ప్రాబ్లం ఎలాగో ఉన్నాయి, అందుబాటులో కొంతమంది ప్లేయర్స్ లేరు, బట్ ఉన్న ప్లేయర్స్ నే సరిగ్గా యూటిలైజ్ చేసుకోకుండా ఏదో అఖిల్ హుసేన్ ఫస్ట్ లో బౌలింగ్ చేస్తాడు అని బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం షెఫుల్ చేసి సునీల్ నారాయణ పైన తీసుకొచ్చారు. మరి అజింక్య రహానే స్పిన్ కి ప్రాపర్ గా ఆల్రెడీ అని తెలుసు కదా, అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు అంతగా బ్యాటింగ్ షెఫుల్ చేయదు? అంత అంకిష్ రఘువంశీ టాప్ ఆర్డర్ లో ఆడేవాడిని ఎక్కడో తీసుకెళ్లి నంబర్ 5 లో అలా ఆడిచేస్తా ఉన్నారు. ఇవన్నీ చేయకుండా ఉన్న ప్లేయర్స్ కి ప్రాపర్ గా రోల్స్ డిఫైన్ చేసుకొని టాక్టికల్ ఎర్రర్స్ ఏవి చేయకోకుండా వాళ్ళు గనక మంచి క్రికెట్ ఆడితే కనుక గెలిచే అవకాశాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. టీం ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నట్లుంది. ఇప్పుడు చేయాల్సిందల్లా ఏంటి అంటే ప్రాపర్ గా హోంవర్క్ చేసుకొని రావాలి, అప్పుడే మ్యాచెస్ గెలవగలరు. ఇక ప్రెసెంట్ వాళ్ళ వద్దన్న స్క్వాడ్ లో చేంజెస్ ఏమైనా చేయాలంటే ఆబ్వియస్లీ ఫిన్నల్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి. ఎందుకంటే 4 మ్యాచ్లు ఛాన్స్ ఇచ్చినా కూడా థాట్స్ వస్తున్నాయి, దాన్ని కన్వర్ట్ చేయలేకపోతా ఉన్నాడు. సో దానివల్ల ఫిన్నల్ ని పక్కన పెట్టేసి సేమ్ అంతే టాలెంట్ కలిగి ఉన్న అదే దేశానికి చెందిన టీమ్ సీఫర్ట్ ని ప్లేయింగ్ లెవెల్ లోకి తీసుకురావాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంది. సీఫర్ట్ కి కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ ఫిన్నల్ అండ్ దాంతో పాటు ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ కూడా ఇవ్వాలి. సో దానివల్ల టీమ్ సీఫర్ట్ ని ప్లేయింగ్ లెవెల్ లోకి తీసుకొస్తే బాగుంటుంది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే పతిరానా ఈజ్ ఫిట్ టు ప్లే. సో దానివల్ల పతిరానా ఈజ్ ఫిట్ టు ప్లే కాబట్టి దానివల్ల పతిరానాని ప్లేయింగ్ లెవెల్ లోకి తీసుకునే ఛాన్సెస్ కూడా కనిపిస్తా ఉన్నాయి. ఎన్ఓసి కూడా తీసుకున్నాడు, బట్ రీసెంట్ గానే టీమ్ తో జాయిన్ అయ్యాడు కాబట్టి అతను మెంటలీ కూడా ఫిట్ గా ఉన్నా లేదా డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఈ మ్యాచ్ స్ట్రేట్ వస్తాడా రాడా అనే క్వశ్చన్ అయితే మిగిలింది. ఒకవేళ వస్తే కనుక ఎవరి ప్లేస్ లో తీసుకోవాలంటే క్యామెరన్ గ్రీన్ ప్లేస్ లో తీసుకోవాలి. ఎందుకంటే ఈ మనిషి వేసేది
12 బాళ్ళు, ఆడేది 10 బాళ్ళు, డబ్బులేమో 25 కోట్లు. సో కనీసం బాల్ కు 1 కోటి చొప్పునైనా కూడా ఓవరాల్ 25 బాల్స్ పర్ఫార్మెన్స్ అన్న అతను బ్యాట్ నుంచి రావట్లేదు, బాల్ నుంచి కూడా రావట్లేదు. కాబట్టి 18 కోట్లు పెట్టిన పతిరానాని ఎలాగైనా ప్లేయింగ్ లోకి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఈ పెద్ద మనిషిని తప్పించేసి ఆయన తీసుకొస్తే సరిపోతుంది. ఎందుకంటే రోహమన్ పావెల్ ప్లేస్ లో తీసుకురావాలని మీరు అందరూ అనుకోవచ్చు, బ్యాటింగ్ డెప్త్ ఉంది కాబట్టి. వెరాజ్ రోహమన్ పావెల్ బెటర్ గా బ్యాటింగ్ చేస్తా ఉన్నాడు కాబట్టి కెమెరన్ గ్రీన్ బదులు పతిరానా కనుక ఫిట్ గా కనిపిస్తే అతన్ని తెచ్చేసుకుంటే ప్లేయింగ్ 11 సరిపోతుంది. సో కన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనం ప్లేయింగ్ 11 చార్ట్స్ లో మటుకు స్లాష్ అని పెట్టుకుందాం, కెమెరన్ గ్రీన్ స్లాష్ పతిరానా అనేలాగా. ఒకసారి ప్లేయింగ్ లో చూద్దాం చూడండి. ఓపెనర్స్ గా టీమ్ సిఫట్ అండ్ అజింకా రహానే, అంక్రిష్ రఘువంశీ at number 3, Cameron Green or Pathirana, Rohan Powell at number 5, Rinku Singh at number 6, Ramandeep Singh at number 7, Anukul Roy at number 8, Sunil Narine at number 9, Karthik Tyagi at number 10, Varun Chakravarti at number 11 and Vaibhav Arora will be their impact player. So ఇది KKR. జీటీ సంగతి ఏంటి అంటే వీళ్ళకి కొన్నిసార్లు అదృష్టం కలిసి రాకపోతున్నారు, కొన్నిసార్లు అదృష్టం కలిసి వచ్చి గెలుస్తా ఉన్నారు. మొత్తం 4 మ్యాచ్లు ఆడితే ఫస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయారు, తర్వాత 2-2 గెలిచారు. అండ్ రీసెంట్ ఫామ్ కూడా బాగానే కనిపిస్తా ఉంది టీమ్ ది. ముఖ్యంగా టాప్ ఆర్డర్ నుంచి రన్స్ బాగానే వస్తా ఉన్నాయి, వాళ్ళకి ఏదైతే కావాలో అదే జరుగుతా ఉంది. కానీ ఇప్పటికీ ప్రాబ్లమ్స్ ఎక్కడ రైజ్ అవుతా ఉన్నాయంటే మిడిల్ ఆర్డర్. మీరు ఎలా అయితే ఢిల్లీ కన్నా ముందు గేమ్ ఆర్ఆర్ తో వాళ్ళు అన్నప్పుడు ఓడిపోయింది చూసింటారు, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమైపోయింది. లాస్ట్ ఓవర్ లో 11 రన్స్ స్కోర్ చేయలేక వాళ్ళ మ్యాచ్ తో ఓడిపోవాల్సి వచ్చింది. సో ఇది కంప్లీట్ మిడిల్ ఆర్డర్ ఫెయిల్యూరే కదా. సో ఆ మిడిల్ ఆర్డర్ వాళ్ళు సరి చేసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా కనిపిస్తా ఉంది. అండ్ అన్నిటికీ కనీసం ఇప్పటికైనా రియలైజ్ అయ్యి జేసన్ హోల్డర్ ని ప్లేయింగ్ లో పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కంపారిటివ్లీ గ్లెన్ ఫిలిప్స్ కన్నా T20 వరల్డ్ కప్ లో హోల్డర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మీకు గుర్తుందో లేదో, సౌత్ ఆఫ్రికా అగైన్స్ గా వాళ్ళు 70కే ఏమో 5 వికెట్స్ కోల్పోతే రొమారియో షెపర్డ్ అండ్ ఈ పెద్ద మనిషి హోల్డర్ ఇద్దరు కలిసి ఏకంగా 70 పరుగుల పైగా పార్ట్నర్షిప్ చేశారు. సో అలా బ్యాటింగ్ లాంగ్ హ్యాండిల్ వాడడమే కాక నించోని ఒక మంచి నాక్ ఆడి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసే ఎబిలిటీ కూడా హోల్డర్ కు ఉంది. కాబట్టి మిడిల్ ఆర్డర్ స్ట్రెంథెన్ చేసుకోవాలి. కాబట్టి గ్లెన్ ఫిలిప్స్ ప్లేస్ లో ఈ మ్యాచ్ కి హోల్డర్ ని తెచ్చుకుంటే బాగుంటుంది అనుకున్నాను. అది మినహాయిస్తే పెద్దగా చేంజెస్ ఏం అక్కర్లేదు. ఉన్న ఇండియన్స్ మిడిల్ ఆర్డర్ లో వచ్చి సరిగ్గా ఆడితే సరిపోతుంది. ఇక ఒకసారి వాళ్ళ ప్లేయింగ్ లో చూసేద్దాం చూడండి. ఓపెనర్స్ గా శుభ్మాన్ గిల్ అండ్ సాయి సుదర్శన్, జాస్ బట్లర్ అట్ నంబర్ 3, వాషింగ్టన్ సుందర్ అట్ నంబర్ 4, జేసన్ హోల్డర్ అట్ నంబర్ 5, రాహుల్ తెవాతియా అట్ నంబర్ 6, రషీద్ ఖాన్ అట్ నంబర్ 7, ప్రసిద్ కృష్ణ అట్ నంబర్ 8, Mohammad Siraj at number 9, Kagiso Rabada at number 10 and Ashok Sharma at number 11. Shah Rukh Khan will be their impact player. So total గా ఇది 12-man squad of GT. ఇప్పుడు రెండు టీమ్స్ గురించి మాట్లాడుకున్నాం. రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్ ఎలా ఉన్నారు అనలైజ్ చేసుకున్నాం కదా. ఇక్కడ బలాబలాలో భాగంగా గెలిచే అవకాశం ఎవరికి ఎక్కువ ఉంది అని కంపేర్ చేసుకున్నట్లయితే కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు, తప్పకుండా జీటీకే కాస్త అహెడ్ ఉంది. ఎందుకంటే హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ బౌలింగ్ కూడా వాళ్ళకన్నా వీళ్ళే బాగుంది. ఎందుకంటే రషీద్ ఖాన్ లాస్ట్ మ్యాచ్ లో మ్యాచ్ విన్నింగ్ స్పెల్ అయితే వేసాడు. సో దానివల్ల వీళ్ళకి కాస్త ఎడ్జ్ ఉంటుంది. కాబట్టి టుడే ఐ విల్ గో విత్ గుజరాత్ టైటాన్స్. సో ఇది నా అనాలిసిస్ అండ్ నా ప్రిడిక్షన్స్. దీనిపై మీ ఫ్రెండ్స్ ఉంటే కింద కామెంట్ తెలియజేయండి. మనకి కలుసుకుందాం. అంతకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. అంటే వీడియో వచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.